అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మౌన పోరాటం, మౌన పోరాటం. మల్లెపూలు కూడా తీసుకోవాలి. ఈరోజు నక్షత్రాన్ని చాలా సంతోషపెట్టాలి. మా లైఫ్లో ఈ స్పెషల్ డే ఇంకా ఇంకా స్పెషల్ డే అవ్వాలి. రేయ్ చైతిరా, కింద పడ్డ ఆ బాక్స్ తీసి నా చేతిలో పెట్టి నాకు సారీ చెప్పి వెళ్ళు. ఏయ్ ఏంట్రా నీకు సారీ చెప్పేది? అక్కడ ఎవడో మనల్ని కొడుతున్నాడు రా. ఎవడు రాడు? పదండి రండ్రా. రే ఏంట్రా ప్రాబ్లం? వీడు నా మీద చెయ్యి వేశాడు రా. మావాడి మీద చెయ్యి వేస్తావా? నన్ను చూసి చూడట్టు వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోవడం ఏంట్రా? అమ్మ వెళ్ళిపోయిందిరా. నన్ను చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయిందిరా. అమ్మ వెళ్ళిపోయిందిరా. నన్ను చూసి కూడా వెళ్ళిపోయిందిరా. అమ్మ వెళ్ళిపోయిందిరా. కొట్రా. నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిందిరా. నేనెవరు తెలియనట్టుగా వెళ్ళిపోయిందిరా. నా కోసం పరిగెత్తుకొచ్చే అమ్మ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందిరా. అమ్మ వెళ్ళిపోయిందిరా. అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? రండ్రా, రండి, రండ్రా. అమ్మ వెళ్ళిపోయిందిరా. రారా. వెళ్ళిపోయిందిరా. ఎందుకు వెళ్ళిపోయిందిరా? చెప్పరా, చెప్పు. అయ్యా, చిన్నయ్యా, ఏంటయ్యా ఈ దారుణం? మిమ్మల్ని ఇలా చూడాల్సి రావడం చాలా కష్టంగా ఉందయ్యా.
మొన్నేమో కోటు సూటు వేసుకొని సినిమా హీరోలో ఇంటికొచ్చిన మీరు ఇంతలోనే ఇలా అయిపోయి వస్తారనుకోలేదయ్యా. ఆఫీస్ నుంచి మహారాజులో వస్తారనుకున్నానయ్యా. ఏంటయ్యా ఈ దారుణం? అయ్యో సత్తి, లోపలికి వెళ్దాం పదండి. అమ్మగారు, ఈ ఘోరం నేను చూడలేకపోతున్నాను అమ్మగారు. సత్తి, బాధపడకు, అంతా బాగైపోతుంది. సౌందర్య, నాన్న లోపలికి తీసుకెళ్దాం. ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎగరాలని ట్రై చేసి చతికిల పడిందంట. సేమ్ నీది అదే సిచ్యుయేషన్ కదరా అన్నయ్య. ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను, లెక్కలు తెలిసేసుకున్నాను, ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని తెగ విర్రవీగావు. వీళ్ళందరూ నీ పక్కన నిలబడి తాళం వేశారు. అంతా రెడీ అయిపోయిందని, మమ్మల్ని బయటికి తోసేయొచ్చని ఎగురుకుంటూ మరీ పరుగులు తీశావు. వెళ్లి వెహికల్ని గుద్దేసుకున్నావు, వచ్చి ఈ చైర్లో పడ్డావు. జీవితాంతం ఇక ఈ వీల్ చైర్లోనే అనుకుంటా కదా డాడ్? అంతేగా అంతేగా. ఇప్పుడు ఇంకా ఆఫీస్ లేదు, అడుగు కింద పెట్టేది లేదు. ఉంది. ఆయన లేస్తారు, నడుస్తారు, మామూలు మనిషి అవుతారు, ఆఫీస్కి వెళ్తారు. కింద పడితే వెంటనే లేవలేకపోవడానికి ఆయనేమి ఏనుగు లాంటి మనిషి కాదు, గుర్రం లాంటి మనిషి. కింద పడినా టక్కుని లేస్తారు. ఏ జానకి, వాడు కింద పడినా పైకి లేచినా ఇంకా ఏమీ చెయ్యలేడు. చేస్తారు, అన్నీ చేస్తారు. చెయ్యడానికి వాడింక ఈ ఇంట్లో ఉంటే కదా. ఉండక ఇంకెక్కడికి పోతాం? వాడే కాదు, వాడితో పాటు మీ అందరూ ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. మేమెందుకు వెళ్తాం? అగ్రిమెంట్ ప్రకారం కళ్యాణరాముడు ముందు ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంట్లో నుంచి మీరందరూ బయటికి వెళ్ళిపోవాలి. అగ్రిమెంట్ ప్రకారం ఆయన ఆఫీస్కి వెళ్ళడం కాదు, ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడాలి. చైర్మన్ గా ఫిట్ అవుతారని అందరితో అనిపించుకోవాలి. కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు కదా. వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయితే ఆఫీస్కి ఎలా వెళ్తారు? వాడికి యాక్సిడెంట్ అయిందా, ఇంకేమన్నా జరిగిందా అనేది అనవసరం. అలా ఏదో జరిగి ఆఫీస్కి రాకపోతే అగ్రిమెంట్ చెల్లదు అని మనం రాసుకోలేదు. అవును, అగ్రిమెంట్లో రాసుకోలేదు. కానీ ఆయన ఆఫీస్కి బయలుదేరినట్టుగా ఈ ఇంటి బయటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ కారు ఆఫీస్కి వెళ్లే రూట్లో వెళ్తున్నట్టుగా రోడ్డు మీదున్న కెమెరాలో రికార్డ్ అయింది. ఆఫీస్కి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర ఆయన నీట్గా సూటు బూటు వేసుకుని ఓ సీఈఓల కారు దిగినట్టు, రోడ్డు క్రాస్ చేస్తుంటే వెహికల్ వచ్చి గుద్దేసినట్టు కూడా అక్కడున్న ఒక కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని బయటికి వెళ్ళమంటే ఆ కెమెరా ఫుటేజ్ సాయంతో ఆ అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ దాటి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు మనం పెట్టుకున్న టైం పీరియడ్ని పొడిగించమని కోరుతూ కోర్టుకు వెళ్తాను. కోర్టుకా? నువ్వు కోర్టుకు వెళ్తావా? కోర్టుకు వెళ్తాను అంటేనే ఇంత షాక్ అయిపోతే ఎలా? మీకింకా ఒక షాక్ తగిలే విషయం చెప్తాను, వినండి. ఇలా యాక్సిడెంట్ అయింది కాబట్టి
మా కోరికకి ఇంక ఏ అడ్డు లేదని సంతోషపడిపోతున్నట్టున్నారు. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, కరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్తుంటేనే ఎందుకు జరిగిందో అని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ కేసు ఆల్రెడీ బుక్ అయింది. గోదావరి ఆ గుద్దిన వెహికల్ నెంబర్ చూసింది, పోలీసులకి చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ వెహికల్ ఎటు నుంచి ఎటు వెళ్ళిందో, ఎక్కడ దాచిపెట్టారో అన్నీ తెలుసుకుంటారు. త్వరలోనే ఆ డ్రైవర్ కూడా దొరుకుతాడు. దొరికాక వాడితో పోలీసులు నిజం చెప్పిస్తారు. ఆ తర్వాత యాక్సిడెంట్ చేయించిన వాళ్ళు అరెస్ట్ అయిపోతారు. అది మీరే చేయిస్తే మాత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందే మీరు నాలోని దుర్గమ్మని ఇంకొకసారి చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన నేను బాగు చేస్తాను, అది కూడా చాలా త్వరలోనే చేస్తాను. ఆఫీస్కి కూడా వెళ్తారు. మావయ్య పదండి. కళ్యాణరాముడికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల ఆయన బ్రెయిన్లో న్యూరాన్స్ వర్క్ చేయడం తగ్గిపోయింది. దాంతో ఆయన మాట్లాడలేడు, కాళ్ళు చేతులు కదపలేడు. కంప్లీట్గా వీల్ చైర్లో గానీ బెడ్లో గానీ ఉండాలి. అత్తయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం లేదవంతి, ఏం లేదు. అత్తయ్య, ఇప్పుడు నీ మనసులో ఎంత బాధ ఉంటుందో నాకు అర్థం అవుతుంది. ఆ బాధ వెంటనే మాయమైపోదని నాకు తెలుసు. కానీ ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే మురారి గాని ద్వారక గాని చూశారంటే ఎంత ప్రాబ్లం అవుతుందో ఆలోచించు. ఎంత ఆలోచించినా దుఃఖం ఆగట్లేదమ్మా. కల్మషం అంటే ఏంటో, ఇంకొకరికి హాని తలపెట్టడం అంటే ఏంటో తెలియని చంటి పిల్లాళ్ళంటే ఆయనకి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎప్పుడు బాగవుతారో ఏంటో. అత్తయ్య, దుర్గత్తయ్య చదువు చెప్పే మంచి ప్రొఫెసర్ మాత్రమే కాదు, మంచి వైద్యురాలు కూడా. ఒకప్పుడు అచేతన పరిస్థితిలో ఉన్న సువర్ణ గారి కూతురు చిత్రని కూడా మామూలు మనిషిని చేసింది. ఇప్పుడు తను హ్యాపీగా ఫారెన్లో చదువుకుంటుంది. నువ్వింక దిగులు పెట్టుకోకు. మావయ్యని దుర్గత్తయ్య మామూలు మనిషిని చేస్తుంది. ఏడో కత్తయ్యా. నక్షత్ర ఇంట్లోనే ఉంది. తను ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. కళ్ళు తుడుచుకో అత్తయ్యా, ప్లీజ్. అలాగే. ఒక్క నిమిషం అత్తయ్య, నేను వెళ్ళి మీకు ఒక కాఫీ తీసుకొస్తాను. నాకేం వద్దు అవంతి, అవంతి. ఆహా, ఏం నటిస్తున్నావమ్మా! మురారి, సూపర్, వండర్ఫుల్, వా! మురారి, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నేనేదో టెన్షన్ లో ఉండి నువ్వు రావడం చూడలేదురా. నువ్వు చూడవు, ఎందుకు చూస్తావు? వచ్చింది నీ కన్న కొడుకు కాదు కదా, అందుకే చూడవు. మురారి, అవునమ్మా, నువ్వు నీ కొడుకు ద్వారకనైతేనే చూస్తావు, నన్ను చూడవు. నాకీ విషయం ఈరోజు చాలా బాగా అర్థమైపోయింది. అయ్యో రే రే, మురారి, ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నిన్ను చూడనా? ద్వారకని చూస్తానా? లేదురా. ఏరా, ఏ రోజైనా నిన్ను గాని ద్వారకని గాని వేరువేరుగా చూసానా? నీకోసం ద్వారకని దూరం పెట్టాలని చూశాను కదా. ఆపమా! నువ్వు నా కోసం ఆ రోజు ద్వారకని నిజంగానే దూరం పెట్టావో, దూరం పెట్టినట్టు నటించావో ఎవ్వరికి తెలుసు? మురారి, లేదురా. మురారి, మురారి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నీకు తెలీదా? వదినా, నేను నీతో మాట్లాడట్లేదు. నువ్వు దూరంగా ఉంటే మంచిది.
పడిందిగా స్ట్రాంగ్ డోస్. మురారి, ఎందుకిలా ప్రతి విషయానికి గొడవ పడుతున్నావురా? ఏమైందిరా నీకు? జ్ఞానోదయం అయిందమ్మా. ఆ దేవుడి దయ వల్ల జ్ఞానోదయం అయ్యి ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుస్తుంది. రే మురారి, అలా మాట్లాడుకురా. నేను నిజంగానే నిన్ను గమనించలేదురా. ఆ కళ్ళలో ఏదో నలకపడి. అమ్మా, నీ అబద్ధాలు ఆపు. నేను నీకు కనపడకపోవడం కాదమ్మా, కనపడినా నువ్వు చూడాలనుకోవట్లేదు. అందుకే చూసినా చూడనట్టు మొహం కూడా తిప్పేసుకున్నావు. నీకు ప్రేమ లేదు కాబట్టి నటిస్తున్నావు. లేదురా, తప్పురా. నాకు నీ మీద అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉందిరా. వద్దమ్మా, వద్దు. నువ్వు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే రోడ్డు మీద నలుగురు కలిసి నన్ను కొడుతుంటే 10తో కలిసి కారులో వెళ్తూ నువ్వు నా వైపు చూసావు. అలా చూస్తూ కూడా చూడనట్టు వచ్చేసావు. అయ్యయ్యో, నిన్ను కొట్టారా? నేను నిజంగానే చూడలేదురా. చూసావా, ఇది ఇది కదా నటనంటే. నీ కంటే ముందు దెబ్బలతో నేను నిలబడి ఉంటే నన్ను కొట్టారా అని అడుగుతున్నావు. నీకు దెబ్బలా? అయ్యో మురారి, మురారి. ఆ, అక్కడ రోడ్డు మీద వాళ్ళు నన్ను కొట్టడం నువ్వు చూసావు. నువ్వు చూడ్డం నేను చూశాను. అయినా చూడలేదంటున్నావు. హ్, ఇంకెలా నమ్మాలమ్మా? నీకు నా మీద ప్రేమ ఉంది అంటే. అయ్యో లేదురా, నా కళ్ళల్లో నీళ్లుండి సరిగ్గా కనిపించలేదురా. కళ్ళ నిండా నీళ్లుండి కాదమ్మా, మనసు నిండా ద్వేషం ఉండి కనపడట్లేదు. మురారి, నన్ను వాళ్ళు కొడుతుంటే నా చావు నన్ను చావుమని వదిలేసొచ్చావు. అంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనుకున్నారేమో. నక్షత్ర. ఏమ్మా, నక్షత్రం మీద ఎందుకమ్మా అరుస్తావు? తనన్న దానిలో తప్పే ఉంది. రే మురారి, హా, ఇన్ని రోజులు నా మీదే మీకు కోపం ఉందనుకున్నాను. నన్ను మాత్రమే మురారి నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నారనుకున్నాను. కానీ టోటల్ గా మా ఇద్దరి మీద మీకు కోపం ఉంది. మురారుని నా నుంచి దూరం చేయడం అంటే మురారిని లేకుండా చేసి నన్ను ఒంటరి దాన్ని చేయడమా? అయ్యో నక్షత్ర, అంటే మురారి నా మీద కంటే మీ అమ్మకి నీ మీద కోపం ఎక్కువగా ఉందన్నమాట. నక్షత్రం, పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంపలు పగలగొడతాను. వదినా, మర్యాదగా మాట్లాడు. తను నా భార్య. అది కాదు మురారి, తను అంత దారుణంగా మాట్లాడుతుంటే. తనేం తప్పుగా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. నేనే పిచ్చి పెదవలాగా ఎప్పుడు అమ్మ అమ్మ అని హ, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని తనని తిడుతూ వచ్చాను. లేదురా. ఇప్పుడు అమ్మంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకున్నాను. మురారి, తప్పురా. మీ అమ్మ నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుందిరా. అలా అపార్థం చేసుకోకురా. ప్లీజ్ రా, నా మాట విను. నాకు ఒక పెద్ద సమస్య ఉందిరా, అందుకే అలా. నీ సమస్య ఏదో కాదు, మేమే నీకు పెద్ద సమస్య. ఇన్ని రోజులు మేకతోలు కొప్పుకున్న పులిలా మంచితనం నటించావు. ఇప్పుడు ఆ తోలు కరిగిపోయి నీ అసలు రంగు బయటకొచ్చేసరికి
మురారి మారిపోయి నీకు దూరంగా వెళ్ళిపోతే నీకు నా మీద కోపం తెచ్చుకునే అవకాశం పోతుందని బాధ. అయినా మురారి, ఇంత తెలిసిన తర్వాత కూడా మనం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? పద వెళ్ళిపోదాం. మురారి, నక్షత్ర, వద్దు వద్దు, అలా మాట్లాడద్దమ్మా. వద్దమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నేను ఒక్కటే మాట అడుగుతాను, చెప్పు. ఇదే నా ప్లేస్లో అన్నయ్య ఉండి దెబ్బలు తింటూ ఉంటే నువ్వు ఇలాగే చస్తే చావని అని వదిలేసి వచ్చేయగలుగుతావా? మురారి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా. వద్దమ్మా, ఇంకా నువ్వేం చెప్పొద్దు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇన్ని రోజులు నేను నీ మీద పెట్టుకున్నా. అయ్యో, నక్షత్ర, పద. మురారి, 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 మురారి. చూసావుగా, ఇప్పుడు మురారి దృష్టిలో నీ ప్రేమ మేకతోలు కప్పుకున్న పులి ప్రేమ కాదు, మేకతోలు కప్పుకున్న నక్క ప్రేమ, గుంట నక్క ప్రేమ. ఇక నువ్వు ఏ ప్రేమ చూపించినా మురారిని మార్చలేవు. ఇప్పుడు నా టైం మొదలైంది. అయ్యో అయ్యో, ఈ ఇంట్లో సమస్యలు నా వల్లే మొదలయ్యాయి. బా అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఊరుకో. నీ మూలంగా ఏమీ కాదు. మురారి ఆ నక్షత్ర చెప్పుడు మాటలు వినడం వల్లే ఇలా జరుగుతుంది. అయ్యో అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ నువ్వేడో. అది కాదవంతి, చూడు ఎలా అంటున్నాడు. ఆ ఉప్పు కారం తిని కళ్ళు, కాళ్ళు, చేతివేళ్లు కదిల్చారు. ఆయనలో ఇంత త్వరలోనే ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చేలా చేశారంటే ఇంకా చాలా త్వరలోనే బ్రెయిన్లో మిగతా పార్ట్స్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టేస్తాయి.